నడుము నొప్పితో పాటు నడుస్తున్నప్పుడల్లా భరించలేని బాధ కలుగుతూ కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పి వస్తుంటే అనుమానం లేకుండా దాన్ని సయాటికా అని చెప్పేయొచ్చు. నడుము కింది భాగం నుంచి కాలి కింది భాగం వరకు వెళ్లే నరం ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఈ సయాటికా వాదులు అనుభవంలోకి వస్తుంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు యోగా నిపుణులు చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ సయాటికా నర్వ్ అనేటటువంటిది వెన్ను కింద భాగం నుంచి కాలి కింద భాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఇది శరీరంలో అన్ని నరాల కన్నా కూడా చాలా పెద్ద నరం. ఈ నరం అనుకోని సందర్భాల ఒత్తిడికి గురైనప్పుడు, నొక్కబడినప్పుడు, ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఈ సయాటికా ప్రాబ్లం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఈ సయాటికా పెయిన్ ఎలా ఉంటుందంటే చాలా విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. తొడ వెనక భాగం, మోకాలు వెనక భాగం, పిక్క వెనక భాగం, తుంటి భాగం దగ్గర, వెన్ను కింద భాగం దగ్గర విపరీతమైనటువంటి నొప్పి, ఆ నెరవు లాగేసినట్టుగా, పట్టేసినట్టుగా, తిమ్మిర్లు పట్టినట్టుగా, షాక్ కొట్టినట్టుగా, కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ఏ భంగంలో ఉన్నప్పటికీ కూడా ఇది చాలా విపరీతంగా తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేయడం ద్వారా ఈ ప్రాబ్లంని నివారించవచ్చు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం లెగ్కి సంబంధించినటువంటి కాస్త లెగ్ వార్మప్, అంటే ఉత్తాన పాదాసనం, మరియు అర్ధ పవనముక్తాసనం, మరియు మర్కటాసనం. ఇవి ఈ సయాటికా ప్రాబ్లంకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఆ ఆసనాలు ఏ విధంగా చేయాలో, ఎట్లా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మనం దండాసన భంగిమకి వచ్చి రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రావాలి. రైట్ లెగ్ చేతిలో లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఈ దండాసన భంగిమ నుంచి ప్రశాంతాసన భంగిమకి రావాలి, శవాసనం. ఈ ప్రశాంతాసన భంగిమలో కాళ్ళు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీరానికి ఇరుప్రక్కల బోర్లించి ఉంచాలా. ఈ స్థితిలో ఎడమ కాల్ని పైకి లిఫ్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ కిందకి తీసుకొని రావాలి. అదే స్థితిలో రైట్ లెగ్ని కూడా పైకి లిఫ్ట్ చేయాలి, మరలా డౌన్ చేయాలి. మరొకసారి ఎడమ కాలుతో పైకి రైట్ చేయాలి, మరలా కిందకి దించాలి. మరొకసారి రైట్ లెగ్తో మరలా కిందకి తీసుకురావాలి. మరొకసారి లెఫ్ట్ లెగ్తో కిందకి దించాలి. ఈ విధంగా ఒక్కొక్క కాలుతో 10 నుంచి 20 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్ధ పవనముక్తాసనం అంటే హెడ్ లిఫ్ట్ చేయకుండా కాళ్ళతో మాత్రమే చేసేటటువంటిది. ముందుగా లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రెండు చేతులతో ఎడమ కాలు యొక్క మోకాల దగ్గర పట్టుకొని ఉంచాలి. కుడి కాలు స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి ఎడమ కాలుని యథాస్థానానికి తీసుకోండి. కుడి కాలుని కూడా ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క మోకాల మీదుగా రెండు చేతులతో పట్టుకొని ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేసి కుడి కాలుని యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఎడమ కాలుని మళ్ళీ ఫోల్డ్ చేసి రెండు చేతులతో ఎడమ కాలు యొక్క మోకాల దగ్గర పట్టుకొని ఉండాలి. రెండు చేతులు రిలీజ్ చేసి ఎడమ కాలుని యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా కుడి కాలుని కూడా ఫోల్డ్ చేసి రెండు చేతులతో కుడి కాలు యొక్క మోకాలను పట్టుకొని ఉండాలి. రెండు చేతులను రిలీజ్ చేసి కుడి కాలుని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా రెండు కాళ్ళతో చేయాలి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయాలి. రెండు చేతులతో రెండు మోకాల దగ్గర పట్టుకొని ఉండాలి.
రెండు చేతులు రిలీజ్ చేసి కాల్ని యథాస్థానంగా స్ట్రైట్గా తీసుకొని రావాలి. మరొక్కసారి రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు మోకాళ్ళ పైన పట్టుకొని ఉండాలి. రెండు చేతులను రిలీజ్ చేసి కాళ్ళని రెండు యథాస్థానానికి తీసుకొని రావాలి. ఈ విధంగా ఒక కాలుతో 5 నుంచి 10 సార్లు, రెండు కాళ్ళతో 10 నుంచి 20 సార్లు చేయాల్సి ఉంటుంది. మర్కటాసనం, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. రెండు చేతులను కూడా భుజాల దగ్గర ఫోల్డ్ చేసి ఉంచాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఎడమ ప్రక్క ఫోల్డ్ చేసి ఉంచాలి. అదేవిధంగా హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. అదేవిధంగా ఇప్పుడు రెండు కాళ్ళని రైట్ సైడ్ బెండ్ చేయాలి. హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. అదేవిధంగా రెండు కాళ్ళని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు రెండు కాళ్ళని రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రైట్గా తెచ్చుకొని కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకోవాలి. హెడ్ రెండు స్ట్రైట్గా ఉంటుంది. హెడ్ లెగ్స్ రెండు కాళ్ళు రెండు స్ట్రైట్గా, చేతులు రిలీజ్ చేయాలి. ప్రశాంతాసన భంగంలో ఉంటాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకొని ప్రశాంతాసనం నుంచి రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సుఖాసన భంగంకి రావాలి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శూన్యవాయు ముద్ర. శూన్యవాయు ముద్రని పద్మాసన భంగంలో కానీ సుఖాసన భంగంలో కానీ కూర్చున్న తర్వాత వెన్ను నిటారుగా ఉండాలి. భుజాలు షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా చేతులు రెండు మోకాల పైన ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వ్రేలును పూర్తిగా ఫోల్డ్ చేసి చూపుడు వ్రేలు యొక్క చివరి భాగం అరిచేతిలో భాగానికి తాకేటట్టుగా ఉంచాలి. ఆ చూపుడు వేల జతలో మధ్య వేలుని కూడా ఫోల్డ్ చేయాలి. ఈ రెండు వేళ్ల పైన బొటన వేలుని తాకించి ఉంచాలి. ఈ స్థితిలో చిటికిన వేలు ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉంటాయి. దీన్నే శూన్య వాయు ముద్ర అంటారు. హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక కుంభక రేచక శూన్యక నియమాలు పాటిస్తూ నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. కళ్ళు మూసుకోవాలి. నిదానంగా శ్వాసను తీసుకోవాలి. నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి. ఈ విధంగా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. తర్వాత బొటన వేలుని రిలీజ్ చేసి చూపుడు మధ్య వేలుని రిలీజ్ చేయాలి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు గమనమంతా పూర్తిగా శ్వాస పైన ఉంచాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళద్దాలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేశారు. ప్రశాంతంగా చేయాలి. చూశారు కదండి, ఈ ఉత్తానపాదాసనం, అర్ధ పవనముక్తాసనం మరియు మర్కటాసనం, శూన్య వాయు ముద్ర ప్రాణాయామాలను కనుక మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే అతి కొద్ది సమయంలో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.